నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథెళ్ళ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసేసింది. వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన పాక్ జాతీయులు మే 1వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పహల్గాంలో పర్యాటకుల లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర దాడి అనంతరం భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో భేటీ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల మేరకు అట్టారీ వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ ను మూసేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్ కు వచ్చిన ఇక్కడ నివసిస్తున్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. వీసా గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. మే 1వ తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్ ను వదిలి పాకిస్తాన్ కు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే వారు దేశం విడిచి వెళ్లాలంటే అట్టారీ వాఘా చెక్ పోస్ట్ ఒక్కటే మార్గం. దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. దానిని మూసివేయడంతో ఇప్పుడు ఇక్కడున్న పాకిస్తానీయుల పరిస్థితి అగామ్య గోచరంగా మారింది. గడువు దాటిన తర్వాత కూడా ఇక్కడే ఉంటే పాకిస్తానీయులు జైలుకు వెళ్లక తప్పదు. ఇక ఇప్పుడు వారు అనివార్యంగా తాము తిరిగి వెళ్లడానికి కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. వీసా ఉంది కదా అన్న ధైర్యంతో అడ్రస్లు మార్చి దేశంలో తిరిగే అవకాశం ఈసమంతైనా లేదు. అదే విధంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను తెంచేసింది. భారత్ లో ఉన్న పాకిస్తాన్ హై కమిషనర్ కు కూడా మే 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. సిసిఎస్ లో తీసుకున్న నిర్ణయాలతో ఒక అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది. ఇక పాకిస్తాన్ లో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పహల్గాం ఉగ్ర దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాలపై ఎలా స్పందించాలన్న విషయంపై అక్కడ ప్రభుత్వం కింద మీద పడుతోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షలకు నడుంబిగించింది. కరాచీ తీర ప్రాంతాల్లో 2 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు భారత్ కు సమాచారాన్ని అందించింది. ఇందుకోసం తీర ప్రాంతంలో నౌకాదళ సిబ్బందిని మోహరించింది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, పాక్ క్షిపణి పరీక్షలపైన నిఘా ఉంచామని పేర్కొంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసిద్ధంగా ఉందని పేర్కొంది.